రంగులా నాచుతున్నావే తను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే ఎదిని ఫిట్టిందే ఎదిని కొట్టిందే అందుకే హోలో చెప్పి గోరు కొట్టుందే పెళ్ళం శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి ఒప్పుకోవే శ్రీదేవి ఒట్టరుండే శ్రీదేవి ఎస్ అనవే శ్రీదేవి ఎందుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి. హాయ్ హలో నమస్తే సస్రీకాల్ సలాం వాలేకుం వెల్కమ్ యు ఆల్ టు మోస్ట్ బ్యూటిఫుల్ వరల్డ్స్ కాస్టెస్ట్ షో ఆక్సో వెస్టర్న్ బీచ్ ప్రెజెంట్స్ నా షో నా ఇష్టం పవర్డ్ బై జియోనీ మొబైల్స్. లైఫ్ లో రెండు విషయాలకి టెన్షన్ పడకూడదు భయపడకూడదు. అవేంటంటే ఈ షోకి ఎలాగైనా రావాలని మీరు పడతారు చూసారా దాన్ని టెన్షన్ అంటారు. ఇక్కడికి వచ్చిందా తార్పిగాడు మొహం చూసిందా భయం. ప్రతి మగాడు పెళ్లి చూపులప్పుడు పడేది టెన్షన్, పెళ్ళైన తర్వాత భయపడేది పెళ్ళాని. ఒక అమ్మాయిని లవ్ చేయడానికి అబ్బాయిలు పడేది టెన్షన్, వన్స్ లవ్ లో పడిన తర్వాత ఆ అమ్మాయి మనకు చూపించేది భయం. ఎగ్జామ్ అప్పుడు మనం ప్యాంట్లో చిట్టీలు పెట్టుకుని ఎగ్జామ్ రాస్తుంటే స్క్వాడ్ వస్తాడేమో అని పడతాం చూసా దాని టెన్షన్. కానీ వచ్చిన తర్వాత స్క్వాడ్ మన జేబులో చేతులు పెడితే వాడు పడేది భయం, ఏ పడితే అవి తగులుతాయని. హోటల్లో చేసిన వంట తినాలంటే టెన్షన్, ఏం కలుపుంటారో అని. కానీ పెళ్ళం చేసిన వంట తినాలంటే భయం, ఏదో ఖచ్చితంగా కలిపే ఉంటుంది. టెన్షన్ భయం ఈ రెండు ఒకేసారి ఎదురుపడతాయి జీవితంలో రెండు విషయాల్లో. అది ఏంటి అంటే ఒకటి ఫైనల్ ఎగ్జామ్, రెండోది ఫస్ట్ నైట్. ఎందుకంటే ఇది ఫైనల్ ఎగ్జామ్ 2 నెలల తర్వాత తెలిసిపోతుంది, ఫస్ట్ నైట్ 9 నెలల తర్వాత తెలుస్తుంది. అన్నయ్యకి తెలియకుండా చెల్లికి సైట్ కొడితే మనం పడేది టెన్షన్, అన్నయ్యకి తెలిసిన తర్వాత కొడితే భయం, వాడు మనల్ని కొడతాడని. ఇప్పుడు అమ్మాయితో ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళామనుకో పడేది టెన్షన్ అన్నమాట, ఎక్కువ తినేస్తుందని. అదే షాపింగ్ కాంప్లెక్స్ కి బ్యూటీ పార్లర్కి వెళ్తే భయం, ఇప్పుడు వస్తుందా బయటకి. ఇలాంటి టెన్షన్ భయం పడే కంటే మనం తెలుసుకోవాల్సిన జీవితంలో నీతి ఏంటి అంటే టెన్షన్ వస్తే టెన్షన్ పడద్దు, భయం వస్తే భయపడద్దు. నా జీవితంలో ఎప్పుడు ఒకడు నా వెంట ఒక టెన్షన్ లా ఒక భయంలా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక గునుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే. అరే నువ్వు సిగ్గుపడుతున్నావా టెన్షన్ పడుతున్నావా భయపడుతున్నావా? సిగ్గుతో నుంచి వచ్చిన టెన్షన్ లోంచి పడిన భయం ఇది. సిగ్గుతో నుంచి వచ్చిన టెన్షన్ ఉంది కదా దాంట్లో నుంచి వచ్చిన భయం. అసలు ఈ టెన్షన్ కి భయానికి కారణం ఏంటా చెప్పు ముందు. రోడ్డు నిర్మానుష్యమైన రోడ్డు, మధ్యలో డివైడ్, దాని మీద చెట్లు ఉన్నాయి. నాకు ఒకరోజు బాగా గట్టిగా పట్టుకు భయం కదా నాకు. ఈ పక్క అమ్మాయి టెన్షన్ గా అవతల పక్క ఉండే అబ్బాయిని చూస్తా ఉన్నది, అవతల పక్క ఉండే అబ్బాయి కూర సూపులతో టెన్షన్ గా ఏమీ చూస్తా ఉన్నాడు. ఇదేంటి టెన్షన్ పోయి అటెన్షన్ పోయి పోలీస్ స్టేషన్ దాకా వస్తుందేమో నేను అనుకోని వెంటనే ఆ అమ్మాయి చైన్ తీసుకుని అబ్బాయి చేతిలో పెట్టేసి ఎంజాయ్ నెల తిరిగాను లేదు, ముక్కు మీద దెబ్బ ఒకటే దెబ్బ లాగి పడితే ఇక్కడి నుంచి బ్లడ్ ఇస్ కమింగ్ దేర్ టు డయాస్. ఎవరా కూసా ఈ పక్క నుంచి ఈడి భార్య, ఆ పక్క నుంచి దాని మొగుడు, ఇద్దరు వచ్చి కొట్టినారు. నాకేం తెలుసు వాళ్ళిద్దరు పెళ్లి అయిందనే. నీకు ఫస్ట్ టైం జీవితంలో భయం అంటే తెలిసింది కదరా? ఫస్ట్ ఇది భయం. చాలా క్లారిటీగా చెప్తాను. టెన్షన్ వస్తే షర్టు తడుస్తు, భయం వచ్చిందనుకో ప్యాంటు తడుస్తు. అయినా ఒక్క చిన్న ఇన్సిడెంట్ తో నువ్వు అంత టెన్షన్ భయపడాల్సిన అవసరం లేదు. 2-3 ఉన్నాయన్న. ఒకసారి పార్క్ కి వెళ్ళా, లోపల పోయినా తిరుక్కుంటా ఉండా బెంచ్ మీద ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూర్చొని ఉన్నారు. అమ్మాయి మాత్రం అబ్బాయిని చూస్తా ఉన్నది కొంచెం టెన్షన్ గా, కొంచెం టెన్షన్ తో ఆ సిగ్గు. అవతల పక్క అబ్బాయి కూడా వాడు అదిరిపోతా ఉంది బెంచ్ బెంచ్. అప్పుడు అమ్మాయి ఒకసారిగా తలెట్టి పైకి ఎత్తే కనీసం ఒక్కిస్తేనే పెట్టొచ్చు కదా. వీడు వెంటనే నాకు టెన్షన్ ఉందండి. వాడికంటే ఎక్కువ యాక్ట్ చేస్తున్నావు, వాడు నువ్వేనేంట్రా? కాదు వాడు నాకు తెలిసిన వాళ్ళే. అడిగింది అమ్మాయి కిస్సే కదనే, వెంటనే నేను లాగే అని పెట్టా. ఖచ్చితంగా ఆ టైంలో ఆ స్పాట్ లో మరి ఉండాలి. సేమ్ మిట్టే కొట్టింది. నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళా, లాస్ట్ లో పెళ్లిపేట్ల మీద అమ్మాయి అబ్బాయి కూర్చో ఉన్నారు. అమ్మాయి ఏమో ఇట్టుంది అమ్మాయి ఇట్టుంది.
అబ్బాయి తాళి కట్టడానికి ఇటు వెళ్తున్నాడు, ఇటు వస్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు, ఇటు వస్తున్నాడు. వెంటనే వెళ్ళి తాళి కట్టబోయాడు. అయ్యో నాకు టెన్షన్ గా ఉందన్నాడు. అయ్యో టెన్షన్ గా ఉంది, ఇదేదో పొరపాటు అయిపోద్ది, ముహూర్తం దాటిపోతుందని ఒక్క అడుగు ముందు అడిగేసి వెంటనే నేను పోయి తాళి కట్టి అయినా. అందరూ లైటే తీసుకున్నారు. సర్లే లైట్ అయింది. రాత్రిపూట వాడు ఫస్ట్ నైట్కి వెళ్ళాలి కదా, కుడికాలు పెడుతున్నాడు వస్తున్నాడు. ఏంది అని అడిగిన. కొంచెం టెన్షన్ గా ఉంది అన్నాడు. వాడి టెన్షన్ పడేటప్పుడు మళ్ళీ ముహూర్తం దాటిపోతుంది కదా, నేను లోపలికి అడుగు పెట్టా. చుట్టాలు మొత్తం చుట్టేసుకుంటున్నారు నన్ను. ఒక విషయం చెప్పనా, భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ అన్నాను. అదే భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ టెన్షన్ పడుతున్నాడు. మీ లైఫ్ లో ఏమైనా టెన్షన్ భయంతో కూడినటువంటి కార్యక్రమాలు ఏమైనా జరిగితే హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. నా లవర్ ని మేకప్ తో చూడాలంటే టెన్షన్, మేకప్ లేకుండా చూడాలంటే భయం. అసలు లవర్ ని చూడడం మాని. నెట్ ఓపెన్ చేసి ఏదైనా చూడాలంటే టెన్షన్, నేను చూసింది ఎవరైనా చూసారేమో అనేది భయం. అమ్మో అయ్యో. నా లవర్ పక్కన కూర్చోవాలంటే టెన్షన్, నేను కూర్చోకపోతే వేరేడు కూర్చుంటాడని భయం. ఇదే నువ్వు కూడా చూసావు కదా. ఆర్పీని టీవీలో చూస్తే ఎలా చేస్తాడా అన్న భయం, కానీ డైరెక్టర్ చూస్తే ఏం చేస్తాడా అన్న టెన్షన్. నా బాయ్ ఫ్రెండ్ నా కోసం ఖర్చు పెడతాడో లేదో అని టెన్షన్, ఖర్చు పెట్టింది మళ్ళీ ఎక్కడ తిరిగి అడుగుతాడో అని భయం. నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే టెన్షన్, ఫోన్ కాల్ లేపితే ఎంత రీఛార్జ్ చెప్పమంటదని భయం. యు ఆర్ ఏ గుడ్ లవర్. థ్యాంక్ యూ. నా జుట్టు రాలిపోతుందని టెన్షన్, బట్టతలు వస్తుందని భయం. ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలంటే టెన్షన్, సెకండ్ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలంటే భయం, థర్డ్ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలంటే దడ. ఇంతమంది బాయ్ ఫ్రెండ్లు ఉన్నారంటే ఖచ్చితంగా నీకు పెద్ద లవ్ స్టోరీ ఉండి ఉంటది. నీకుంది. లవర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే టెన్షన్, ఆ లోపలికి వెళ్ళాక ఎవడుంటాడు చూడడానికి భయం. వాళ్ళు ఉంటారని తెలిసి కూడా ఎందుకు వెళ్తున్నావు? ఎవడుంటాడో తెలియదు కదా మనకు. అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు బయట ఎన్ని చెప్పులు ఉన్నాయి లెక్క పెట్టి. డైరెక్ట్ గా షూతో వెళ్తున్నారు లోపలికి. అన్న నాకు అమ్మాయి లవ్ స్టోరీ నాన్న ఉందన్న. చెప్పు నీ లవ్ స్టోరీ చెప్పు. పవన్ కళ్యాణ్ మహేష్ బాబు పడతాడు అనుకున్నా, పడలే. ఆ పడటం కాదు, నన్ను లవ్ చేయడానికి వస్తారనుకున్నా. నిన్ను లవ్ చేయడానికి వస్తారనుకున్నా. దీని ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎలిమినేషన్ అంటారులే. ఒక రోజు ఒక అబ్బాయి వచ్చాడు, వచ్చి నన్ను చూసి నువ్వు నాకు చాలా నచ్చావు అన్నాడు. అతనికి సైట్ అందా? ఓకేలే చెప్పు. అతను నన్ను చూసి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి, నీ కళ్ళు ద్రాక్ష పళ్ళు, నీ ముక్కు దొండ ముక్కు, అరే అవునవును వాడికి వెజిటబుల్ షాప్ ఉంది, నీ లిప్స్ లాలీపాప్స్, అవును అవును, నీ నవ్వు కోకిల నవ్వు, నీ నడక హంస నడక. అవును కాళ్ళు నొప్పి ఉంటే నిదానంగా పోతున్నావు కదా. అయినా నేను అతనికి యాక్సెప్ట్ చేయలేదు. ఏ వాడి దగ్గర డబ్బులు లేవనే? అదేం కాదు, నేను డబ్బులకి ఆశపడే రకం కాదు. ఏదో చిన్న 3 బెడ్రూమ్ రూము, ఓ కారు, రోజుకో షాపింగ్, 2 days కి మూవీస్, 3 days కి రెస్టారెంట్స్, అంతే. నీ దెబ్బకి అబ్బాయిలు కదా చైనా వాళ్ళు కూడా పడిపోద్ది. ఏది ఏదో చిన్న 3 బెడ్రూమ్ ఫ్లాట్ అంతే, చిన్నది అది. ఏదో ఒక 2600 సెఫ్టీ ఉంటే సరిపోదామా? పర్లేదు, ఓకే. ఏం చేస్తావు దాంట్లో? క్రికెట్ ఆడుకుంటావా? నీ ఆయుష్కి కూడా హద్దు ఉండబల్లే. నీ పేరు వెరోనికా. ఖచ్చితంగా చైనా వాళ్ళు నాశనం. కూర్చో వెరోనికా. సో మచ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఆసమ్. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా కమెంట్ నా ఇష్టం. పద్మ
పద్మావతి పద్మావతి నువ్వు తాగగానే పోయింది నా మతి, ఆ తర్వాత నువ్వు అయ్యావు కోతి. తెల్లగా ఉన్నానని క్లాస్ కాదు, స్టైల్ కాదు, మాస్ ఇక్కడ. ఊరా మాస్. ఊరా మాస్. మాస్. మాస్ అనే విషయం మాస్ గా చెప్పలేదు, క్లాస్ కి చెప్పింది. మాస్. ఊరా మాస్. అది కూల్ డ్రింక్ కాదే, పెనాయిలు, అలా తాగి వస్తున్నావు. మీరు పెనాయిలే తాగుతారా? అదే తాగుతానని చెప్పాలి, లేకపోతే వీళ్ళందరూ దొబ్బి తాగుతారు. ఇక్కడ మందు కొడుతుంది, ఇంటికి వచ్చి మందుని కొడుతుంది. యువర్ ఎక్స్పీరియన్స్ వెరీ గుడ్. ఇంకా అరే మొత్తం దానికే రేపు గాంధీ జయంతి. బేసిక్ గా లేడీస్ లేపితే దించరు, అది నోరైనా బీరైనా. నా బాధ తట్టుకోలేక తాగి చచ్చిపోతా అంటే ఏందో అనుకున్నా, బీర్ అని ఇప్పుడు తెలిసింది. అది బీరా నీకెలా తెలుసు? అది మంచినీళ్ళ బాటిల్ కూడా అనుకోవచ్చుగా. మంచినీళ్ళ బాటిల్ అయితే అమ్మాయిలు ఖాళీ చేయరుగా అంత తొందరగా. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. వద్దురా, ఆ ఫోజు వచ్చి ఈ ఫోజుకి వచ్చాను. ఏంట్రా మీరు తీసిన ఆ పుట్టలో ఫోటోలు? ఏంట్రా నువ్వు తీసేది పొట్టలో ఫోటోలు? ఫస్ట్ లో ప్రేమ పెరుగుతుంది, తర్వాత పొట్ట పెరుగుతుంది, తర్వాత టెన్షన్ పెరుగుతుంది, తర్వాత భయం పెరుగుద్ది. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఇలాగే తయారు చేస్తా. కొత్తలోనే ఉప్పు, తర్వాత కర్ర కూడా ఉప్పలేవు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అందాల రాక్షసివే, గుండెల్లో గుచ్చావే, పెదవులతో కసిగా. అమ్మాయి ఎలా ఉన్నా సరే ప్రేమించడం అనేది మానవ సహజం, అది మగాడికే సాధ్యం. అవునా కదా? చప్పట్లు కొట్టండి రాడు గట్టిగా. సింగరేణి బొగ్గు గనులకు బ్రాండ్ అంబాసిడర్. ఇది అందమా అమావాస్య చందమామ, ఏమి కనబడట్లేదు. నీ కాన్సన్ట్రేషన్ అమ్మాయి మీద అంటే వేరే దాని మీద ఉన్నట్టుంది. చంటనా నీ షో ఇంత అందంగా ఉంది కదా, దిష్టి రాకుండా ఈ దిష్టి చుక్క. నల్ల బంగారం అంటే ఇదేనేమో. ఒక నల్ల బంగారం గురించి ఇంకో నల్ల బంగారం చెప్పాడు. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఏం చేస్తున్నారో చెప్పండి రా, మనకు అలవాటు పనే. ఎంత అందమైన పువ్వు అయినా వాడిపోక తప్పదు, ఎంత అందమైన అమ్మాయి అయినా ఆంటీ అవ్వక తప్పదు. ఫస్ట్ పువ్వు వాళ్ళు మా జడలో పెడతారు, చివరికి మేము వాళ్ళ చెవులో పెడతాం. ఇది చూపించే రకం కానీ ఇచ్చే రకం కాదనుకుంటా. ఇస్తే తీసుకున్నామనే. ఇదిగో పువ్వు, నువ్వంటే నాకు లవ్. ఎందుకంత కొవ్వు? నెక్స్ట్ ఫోటో ప్లీజ్. పాపం రా, వెరోనికా నమ్ముకుని వాడి భవిష్యత్తు చూడు ఎలా ధైర్యం. దయచేసి వినండి, 1, 2, 3, 4 గల నంబర్ ఫ్లాట్. చెప్పినా. దయచేసి వినండి, 1, 2, 3, 4 నంబర్ గల ట్రైన్ వీడి మీదుగా విజయవాడ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మీరందరూ ఎక్కుతారా? పాపం ఒక అమ్మాయిని పొరపాటున ప్రేమించిన పాపానికి ట్రాక్ దాకా వచ్చాడు. ఆ అమ్మాయి ఎవరో గుర్తుపెట్టండి. హే సెలబ్రిటీ, నీకు రాబోయే ప్రేమికుడు మినిమం 5-6 కోట్ల అధిపతి అయి ఉంటాడు. బా ఎంత సంతోషమో నాకేద్దామని. వీడి పరిస్థితి రైలు కింద రూపాయి బిల్లే. ఏం భయం లేదు, ఒక్కసారి తొడగొడితే వెనక్కి వెళ్ళిపోద్ది.
కాదురా తొడగొట్టడానికే భయపడే వాళ్ళగా చెప్పేవే. ఏం భయం లేదు, ఒక్కసారి తొడగొడితే అదే వెనక్కి వెళ్ళిపోతది. తొడగొట్టాడు. కొట్టావా? మగవాడు ఆడదాన్ని ప్రేమిస్తే పట్టలేక తప్పదు. పెళ్ళం మంచం మీద పడుకోలేకపోతే పడుకోవాల్సింది పట్టల మీదే. హే శిల్స్మిత, అనురాధ, జ్యోతిలక్ష్మి, జయమాలిని ఎక్కడున్నారమ్మా? అభినయశ్రీ నెక్స్ట్ ఫోటో ప్లీజ్. నేను కార్ అయితే నువ్వు స్టీరింగ్ వీరా, నేను బైక్ అయితే నువ్వు గేర్ రాడు వీరా. ఓ పని చేయండి, ఒకరితో ఒకటి తిప్పుకొని ఒకరొకటి వేసుకోండి. మీ ఇద్దరు సగం సగం తీసుకోండి. సగం సగం తీసుకొని ఎవరిది వాడే తినాలి, తినిపించుకోకూడదు. ఓకేనా? అబ్బాయి పేరు బొక్క అని చెప్పాడు కానీ వీడు చూస్తే తుమ్మ చెక్కలా ఉన్నాడు. మనిషిని మాత్రమే దూరం అవుతున్నా, నా మనసు నీతోనే ఉందిరా. నిజంగా రా, నువ్వు చెప్పినట్టు కనుక ఏ అమ్మాయికైనా చెప్తే చచ్చిపోద్ది. ప్రేమ నాతో, ముద్దు వాడుతావునా? నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? అసలు నీకేం కావాలా? నీకెందుకు? వాళ్ళు ప్రేమిస్తారా, వాళ్ళ వృత్తి. గర్ల్ ఫ్రెండ్ వద్దు, ఫ్రెండ్షిప్ ముద్దు. ఏది ఒకరికొకరు పెట్టుకునేది కాదురా. ఏంటి 6 నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీలవుతారని సామెత విన్నాను కానీ ప్రూవ్ చేస్తున్నావురా. అలా పక్కన కూర్చుంటే వైరస్ అంటుకున్నట్టుంది నీకు. బాగా క్లోజ్ ఫ్రెండ్సా మీరు ముగ్గురు? ఒకే రూమ్ లో ఉంటారా? ఒక సబ్బుతోనే స్నానం చేస్తారా? ఒకటే బెడ్షీట్. నీకెందుకు ఒక బెడ్షీట్ అయితే ఒక బెడ్ అయితే? అది ఉతికేది నా ఫ్రెండే. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా సెలబ్రిటీ నా ఇష్టం. Let's welcome Shekhar Master and most beautiful girl Lasya. నిన్ను చూడుకుంటే చాలు చెప్పల్లో నా పెంపు, నీ చూపే తాకిందంటే పొంగల్లోన టెంట. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. వెల్కమ్ టు నా షో నా ఇష్టం. అంతా మీ ఇష్టమే, మాకు తెలియదా ఏంటి? కానీ ఒకటి గుర్తుపెట్టు, ఏమిటి? ఎవరి పేరైనా నార్మల్ గా పిలవచ్చు, కానీ నీ పేరు ఆశగా పిలవచ్చు. ఎలాగా? లాస్యా. లాస్యా కాదు, నా పేరు పిలిస్తే అంత నీరస పడిపోతావే. లాస్య, ఆ పేరుని వైబ్రేషన్స్ ఎనర్జెటిక్ గా పిలవాలి. ఏ ఊళ్ళో? ఏ ఊళ్ళో ఉన్న వైబ్రేషన్? మా ఊళ్ళో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు నా షో నా ఇష్టం. మొత్తానికి అయితే జనరల్ గా వచ్చే ప్రతి సెలబ్రిటీ తోటి నేను ఒక సిగ్నేచర్ చేస్తాను, అదే కామన్. సిగ్నేచర్ ఏంటంటే చాలా చిన్న సిగ్నేచర్ అన్న. మూతి మీద 2 చేతులు పెట్టుకోవాలి, చెవుల దగ్గర 2 చేతులు పెట్టుకోవాలి, కింద కొట్టాలి. నువ్వు కొట్టినా అంటే నీకు అలవాటేగా కొడతావా? ఓకే, 1 2 3. ఈ గేమ్ ఏంటంటే నేను ఒక పాట ప్లే చేస్తాను, దానికి ఒక సిగ్నేచర్ మూమెంట్ చేయాలి. ఓకే, వేరే చేస్తే ఓడిపోయింది. ఓ కాంపిటీషన్ బిట్వీన్ మాస్టర్ అండ్ మీ. ఎవరు సిగ్నేచర్ చేయకుండా వదిలేస్తారో వాళ్ళు ఓడిపోయింది. అరే ఆర్పి, ఈ ఘోరాన్ని నువ్వు చూడలేవు కానీ కల్లారా అడ్డలు కూర్చో. అయ్యా శేష జీవితాన్ని గడపనండి అయ్యా. ఓకే, ఫస్ట్ సాంగ్ ఫర్ లాస్యా. 3 2 1 గో. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, షార్టులేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ గమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. నెక్స్ట్ సాంగ్ ఫర్ శేఖర్ మాస్టర్. 1 2
3. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే సూపర్. నెక్స్ట్ సాంగ్ ఫర్ లాస్య అని చెప్పారా లాస్య అంటారా? లాస్య అంటే హాస్యంగా చెప్పాలి, నవ్వుతూ చెప్పాలి, ఏడుస్తూ చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ సాంగ్ వచ్చేసి లాస్య. చలో 1 2 3 సాంగ్ ప్లీజ్. అబ్బబ్బబ్బబ్బా ఏ ఊపుతున్నారే. ఓకే దట్ వాస్ బ్యూటిఫుల్ లాస్య. మళ్ళీ నెక్స్ట్ సాంగ్ ఫర్ శేఖర్ మాస్టర్. సాంగ్ ప్లీజ్. అక్కడ ఎవరు? నీ పక్కన చుట్టి నాకే డాన్స్ చేయాలనిపిస్తుంది. తన పక్కన నిలబడి ఎందుకు అంత అసహ్యంగా ఉంది? ఓకే ఒకళ్ళు నిన్ను ఇన్సల్ట్ చేయాలి ధైర్యం ఉందా అసలు వాళ్ళకి? అసలు నిన్ను ఇన్సల్ట్ చేసే మగాడు జీవితంలో ఉన్నాడా ఎక్కడైనా? తప్ప. రవి గారు తప్ప. రాశ నిజం ప్రామిస్ చేసి చెప్పు. ప్రామిస్ ఏంటి చెప్పు? ప్రామిస్ చెప్తా. నిన్ను ఎవడైనా అసలు ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉందా? ఓకే శేఖర్ మాస్టర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం లాస్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. లాస్ట్ రెడీయా? చలో 3 2 1 సాంగ్. నాకు ఎలా అనిపించింది తెలుసా? ఒడ్డు మీద తిమింగళం కొట్టుకొస్తుంది చూడు. చిన్న చిన్న ఉంటే దాని పేరైనా పెంగ్విన్స్. పెంగ్విన్స్ వచ్చే సారే స్టారే స్టారే. చాలా బాగా చేశారు. మాకు డాన్స్ రాదు అక్కడేమో. లేదు లేదు మాస్టర్ సీరియస్లీ డాన్సర్ నీకు తెలీదు. నువ్వు చేసిన డాన్స్ పొగుడుతున్నా తిడుతున్నట్టే ఉంది. పొగడద్దులే నువ్వు. కాదు పెళ్లిళ్ళలో బయట పెద్ద మనిషిని పెడతారు అందరం పిలవమని. నువ్వురా నువ్వురా నువ్వు రా అవుతారు. రండి అందరూ రండి. కాదు మళ్ళీ వెనకాల ఎవరు వెళ్ళిపోతారని ఇట్లా ఎలా ఉంటుంది మాస్టర్? మాకు అలాగే వచ్చు, నాకు అలాగే వచ్చు అంతే. లాస్ట్ బాగా చేసింది అని అనుకోవాలి. రెడీ? చలో నెక్స్ట్ సాంగ్ ఫర్ శేఖర్ మాస్టర్. చలో 1 2 3 సాంగ్. అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా శేఖర్ మాస్టర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సాంగ్ ఫర్ లాస్ట్ 3 2 1 గో సాంగ్. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. సాంగ్ అయిపోయింది కాబట్టి లాస్ట్ చేసిన డాన్స్ చూసి శేఖర్ మాస్టర్ చెప్పేది సరిగ్గా చేసిందండి. మాస్టర్ బాగా సాంగ్ కొరియోగ్రాఫ్ చేసింది నువ్వే కదన్నా? చేసిందా లేదా నిజం చెప్పు. మనసు మీద చేసుకొని గట్టిగా. పర్లేదు అయితే ఓకే మాస్టర్. పర్లేదు అన్నా
ఫస్ట్ లో లాస్య గారు ఒక స్టెప్ చూసారా? మేకప్ కిట్ కి అర్థం ఉంటది కదా, రామ్దే 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 రా అంతే. మళ్ళీ పేమెంట్ ఇచ్చారు నేను వచ్చా, పేమెంట్ ఇచ్చారు నేను వచ్చా. ఒకసారి చెక్, ఒకసారి చెక్, ఒకసారి చెక్. ఆవిడ దాంట్లో చాలా అర్థాలు ఉంటాయి. నాకు కొరియోగ్రఫీ చాలా ఇష్టం. నీకే తెలియాలి ఆర్పి. మళ్ళీ మనం నెక్స్ట్ సాంగ్ శేఖర్ మాస్టర్ కి ఇద్దాం. సాంగ్ ఏంటి అని నేను చెప్పను కాబట్టి 3, 2, 1 గో సాంగ్. కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా, నడిచే కొండపల్లి బొమ్మ. సో మొత్తానికి ఈ రౌండ్ బ్రహ్మాండ కంప్లీట్ అయిపోయారు. విన్నర్ ఎవరైనా డిక్లేర్ చేయాలంటే ఆడియన్స్ అడిగి కనుక్కుందాం. ఆడియన్స్ నాది కాదు, ఓకేనా? చలో 1, 2, 3. కానీ రాశా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. నీ అంత డాన్స్ నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. థ్యాంక్ యూ. ఎప్పుడు చాలా బాగా చేసావు. నేర్చుకుంటావు, సీరియస్లీ నేర్చుకుంటా. ఎప్పుడు లేదు, ఒక్కసారి నేర్పివా? నేను కూడా వేస్తానా? అంతే. లాస్ట్ ఓడిపోయిందని గర్వంగా ఒప్పుకుంటున్నాను. ఓకే, నేను కూడా ఒప్పుకుంటున్నాను. నేను ఓడిపోయాను, నేను ఓడిపోయాను. ఓకేనా? ఇప్పుడు ఎవరన్నా నువ్వు గెలిచినావు నేడా? ఏం మాట్లాడుతున్నావురా? డీజే టూ టైటిల్ గురించి తెలుసా నీకు? అది డీజే టూ టైటిల్ విన్నర్ ఇక్కడ. ఎవరు డాన్స్ చేస్తే ఆవిడ టైటిల్ తీసుకుంది. చాంబర్ లో కూడా రిజిస్ట్రేషన్ అయింది ఆ టైటిల్. అవును, కానీ డీజే టూ లో ఈమె లేకపోతే ఆ పిల్లలు డాన్స్ ఖచ్చితంగా చేయగలరు. చేసిన పిల్లలది బాయే, చెప్పిన మీది బాయే. గెలిచాను గెలిచాను గెలిచి అంటే నా టీంలో పిల్లలే కదా గెలిచింది. వాళ్ళు గెలిస్తే నేను గెలిచినట్టు కాదా? ఒక ఫ్లోర్ మూమెంట్ నేను చూపిస్తుంది. అది ఫ్లోర్ మూమెంట్ కాదు, అది ఫ్లోర్ మీద వేస్తే ఫ్లోర్ మూమెంట్ అవుతుంది. అయితే మొత్తానికి నా సెలబ్రిటీ నా ఇష్టం అనే రౌండ్ లో అదిరిపేటెట్గా గెలిచింది శేఖర్ మాస్టర్. నెక్స్ట్ రౌండ్ గెలుపుదాం. దాని పేరు నా ప్రాంక్ కాల్. ఓకే, నా ఫోన్ కాల్ నా ఇష్టం రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి మీరు ఎవరికి చేద్దాం అనుకుంటున్నారు మాస్టర్? సదా. ఓకే, చలో సదా గారికి ఫోన్ చేద్దామా? చేద్దామా? చలో సదా గారు, ఇప్పుడు జరిగే ఈ అద్భుతమైన ఘర్షణలో నా సంబంధం ఎటువంటిది లేదమ్మా. నువ్వే చెప్పింది. నేనేమన్నాను? ఏంటమ్మా చేయమని అన్నాను నువ్వేనా? ప్రాంక్ చేయమన్నాను కానీ ఆవిడ చేయమని చెప్పాను నేను. ఫ్రెండ్ కాబట్టి చేస్తున్నా. ఫ్రెండ్ కాబట్టి చేస్తాను. తిట్టించుకోండి. ఓకే, లెట్స్ కాల్ సదా. హలో, సదా గారు మాట్లాడేది. ఎవరు మాట్లాడుతున్నారు? మేడం బాగున్నారా? నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం. నవ్వారు చాలు మేడం, నా జీవితానికి చాలు మేడం మీరు నవ్వారు. నా పేరు మీ వాయిస్ విన్నట్టు ఉంది. ఏం మేడం? మీ వాయిస్ ఇక్కడ విన్నట్టు ఉంది. నా పేరు సుందరం మేడం, ఫ్రమ్ వైజాగ్ మేడం. హలో మేడం, నేను రేడియో జాకీని మేడం. రేడియో జాకీ అప్పుడప్పుడు చిన్న చిన్న షోస్ ఉంటే చేస్తా ఉంటాను మేడం. అంటే మీ నంబరు వేరే కోఆర్డినేటర్ దగ్గర అడిగి తీసుకున్నాను మేడం. లేదు, మీరు నాకు ఎవరు తెలిసినలాగా ఉన్నారు. అయ్యో, ఎవరు? మేడం మీరు డి షోస్ చేస్తున్నారు కదా మేడం, దాంట్లో రవి గారితో ఎందుకు మేడం మీరు ఎక్కువ ఇది చేస్తారు? నాకు ఆ ఎపిసోడ్ చూసినప్పుడల్లా చాలా కోపం వస్తుంది మేడం, బాధ కూడా వస్తుంది మేడం. మీరు అంటే మాట్లాడండి కానీ రవి ఐ లవ్ యూ అంటే మీరు లాగి వెళ్ళి గోప్ మీద కొట్టండి మేడం ప్లీజ్, నా తరపు నుంచి. ఓకే మేడం. ఎందుకంటే మేడం మీకు మ్యారేజ్ అవ్వలేదు కదా మేడం? అవ్వలేదు. బట్ 1 second, this is not someone I don't know. శేఖర్ మాస్టర్. నో 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 మేడం, అంటే నాకు కూడా మ్యారేజ్ అవ్వలేదు. బడి నా షో నా ఇష్టం షోకి వచ్చాం. ప్రాంక్ కాల్ మాట్లాడమంటే
నువ్వు మాట్లాడి స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసిపోయింది కానీ ఏమండి గుర్తు మరి స్టార్టింగ్ పేరు చెప్పొచ్చు కదా. మీరు ముందే పేరు చెప్పేయచ్చు కదా. యాక్చువల్ గా మీరు ఎక్కడో విన్నట్టుంది. ఊరికి ఎందుకు చెప్తారండి? ఊరికి ఎందుకు చెప్తారు? అమ్మా సదా యాండే బడి కొంచెం మాట్లాడచ్చు కదా, నన్ను గెలిపించచ్చు కదా. నేను మాట్లాడతాను మీ బడి. ఒక్క నిమిషం, లాస్ట్ టైం మాట్లాడుతుందంట. ఇప్పుడు లాస్ట్ టైం మీతో మాట్లాడుతుంది కానీ లాస్ట్ ఎవరో మీకు తెలియనట్టుగా మాట్లాడండి. హాయ్ సదా. హాయ్ లాస్య. ఐఎమ్ సూపర్ గుడ్ సదా. నేను చాలా బాగున్నాను. చూసావా సదా, మిమ్మల్ని వదిలేసి శేఖర్ మాస్టర్ నాతో షో చేస్తారు, మీరు హట్ అవ్వాలి. ఎందుకు హట్ అవ్వాలి? మీ బర్త్డే మిమ్మల్ని వదిలేసి వేరే షో చేస్తున్నాడు. మంచిది కదా, ఆయన ఇంకా ఎక్కువ షోస్ చేయాలి, బాగుండాలి. 2 చిలకలు కొట్టుకున్నట్లేవు ఘర్షణ కోసం. ఏం చేస్తున్నావు సదా? బిజీ? నేను క్యాట్స్ కి ఫుడ్ పెట్టడానికి వచ్చా. ఫుడ్ పెడతానికి వచ్చిందంట. పిల్లులని పెంచుతున్న పరమదేవత మా సదా. సదా సలాం సదా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిఫ్టింగ్ ద కాల్. థ్యాంక్ యూ బాయ్. ఇప్పుడు మీ ఛాన్స్ వచ్చేసింది. మీరు ఎవరికి ఫోన్ చేద్దాం? ఎవరికి? రవికి. రవి 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 అంటారండి మాస్టర్. రవి వద్దు, మాట్లాడుతూనే ఉంటాం కదా. ఇండైరెక్ట్ గా లూజర్స్ తో ఫోన్ మాట్లాడని చెప్తున్నావు. లూజర్స్ తో నేను ఫోన్ మాట్లాడను అంటున్నా లాస్య. రాసుకోండమ్మా. లేదు అలా అనలేదు. మరి అలాంటివి అనకూడదు కదా బయటికి. ఓ మనసులో ఉన్న బయటకు. ఈసారి వేరే ఫ్రెండ్ కి కాల్ చేద్దాం. ఎవరు చేద్దాం? నోయల్ అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఓ రేపిస్ట్, అదే సారీ రాపిస్ట్. ఇందా చేసింది కదా, చెయ్యాలా వద్దా, ఫోన్ చెయ్యాలా వద్దా? వద్దు చేద్దాం. ఓకే, లెట్స్ కాల్ నోయల్. హలో, నోయల్ గారు అండి మాట్లాడేది. ఎవరండి? నోయల్ గారు, మీరు ఒక 2 months నుంచి ఫోన్ బిల్ కట్టలేదు అనుకుంటా అండి. ఏదో 2000 రూపీస్ అలా వచ్చింది అనుకుంటే. మీరు ఎందుకు కట్టట్లేదు? గంటలు ఫోన్లు మాట్లాడుతున్నారు కానీ బిల్ ఎందుకు కట్టట్లేదు సార్ మీరు? ఏంటండి, ఇంకొకసారి చెప్పండి. మీరు ఫోన్ బిల్ కట్టట్లేదండి. పాప యా చెప్పండి. నాది ఏ కనెక్షన్ చెప్పమ్మా? ఏంటండి నాది ఏ కనెక్షన్? మీది ఇనీషియల్. ఇక్కడ NOEL అని చూపిస్తుందండి. ఇనీషియల్ ముందు వెనకాల ఏమి లేదండి. నా కనెక్షన్ ఏ కనెక్షన్? ఎయిర్టెల్, ఐడియానా, రిలయన్స్, టాటా డొకోమోనా? మీది ఎయిర్టెల్ అండి. మేము ఎయిర్టెల్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మరీ అడుగుతారండి. మీ క్లారిటీ చాలా బాగుంది. ఇప్పుడు ఏంటి, నా బిల్ ఎంత ఉంది? మీరు 4G యూజ్ చేస్తున్నారు కదండి, మీరు చాలా అప్డేటెడ్ వర్షన్ లో ఉన్నారు. నా బిల్ ఎంత? 2000 రూపీస్ లాస్ట్ మంత్ అండ్ ఈ మంత్ 5000 రూపీస్. టోటల్ 7000. ప్రీపెయిడ్ కి బిల్లులు రావడం ఏంటి? నేను డబ్బులు ఎంత కడితే అంత వస్తుంది కదా. అయ్యో నోయల్ గారు, మేము 2 months బిఫోర్ దాన్ని పోస్ట్ పెయిడ్ చేశాం కదా. మీకు అంతకు ముందు ఫోన్ చేసి మీ నంబర్ కి పోస్ట్ పెయిడ్ కనెక్షన్ వస్తుంది అని అడిగా, మీరు ఓకే అన్నారు. మేము పోస్ట్ పెయిడ్ చేసామండి. చేసావు కదా? యా. ఎవరు చేశారు? మేమే చేసామండి, ఎయిర్టెల్ వాళ్ళం. కట్టుకోండి మరి మీరే. మేము ఎందుకు కడతామండి? మేము ఎందుకు కడతాము? మీరు కట్టాలండి. బిల్లు వాడింది మీరు, గంటలు అమ్మాయిలతో ఫోన్ మాట్లాడింది మీరు కట్టాలా? అంటే మీకు అమ్మాయిలతో మాట్లాడితే గ్రీన్ లైట్, అబ్బాయిలతో మాట్లాడితే రెడ్ లైట్ ఏమైనా వెలుగుతుందా మీకు ఎయిర్టెల్ లో? అమ్మాయిలతోనే మాట్లాడుతున్నాను ఎలా తెలిసింది మీకు? సరే ఒక్క నిమిషం, చెప్పండి. నువ్వు అమ్మాయివి కదా, నువ్వు ఎందుకు కాల్ చేసి? ఎవరో అబ్బాయితో కాల్ చేయించచ్చు కదా మీ ఎయిర్టెల్ ఆఫీస్ లో. అవుననుకోండి, ఎంతైనా మేము మీ ఫ్యాన్స్ అండి. మీరు పాటలు ఏదో బంచిక్ బమ్ అదేదో పాటలు బాగానే పాడండి. బంచిక్ బమ్ విన్నారా ఎయిర్టెల్ వాళ్ళందరూ కలిసి? ఇదిగో ఇవన్నీ కాదు కానీ బిల్లు కడతారా కట్టరా? ఎవరు భయ్యా మధ్యలో? నమస్కారం భయ్యా, నా పేరు సుధాకర్. బిల్లు కడతారా కట్టరా? సుధాకర్ చెప్పండి, బాగున్నారా? సుధాకర్ ఎన్నిసార్లు పిలుస్తావా? అన్నిసార్లు పిలిచాను కదా, బిల్లు కట్టాయి. నోయల్ నీ పేరు మీ మమ్మీ ఎప్పుడైనా ముద్దు? నోయల్ లైన్ లో ఉండు. నీకు సిగ్గుందా లాస్య? అసలు జనరల్ గా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? ఎందుకు లేదు? నేను ఫోన్ చేసింది నువ్వు వాడుకోమని, వాడు మనతో ఆడుకుంటాడేంటి?
భయ్యా మెయిన్ పప్పులో గాలి ఎక్కడ వేసారు తెలుసా? ఎవరిది? మీరు మాట్లాడి తప్పు చేశారు అసలు. అయితే లాస్ట్తో ఇప్పుడు మాట్లాడు ఎవరో తెలియనట్టుగా. కాదు అసలు మ్యాటర్ ఏంటంటే మీరు కట్టలేదు అనుకుంటా అండి. అనుకోవడం ఏంటి నాకు అర్థం కాలేదు. అదే మళ్ళీ అమ్మాయిలతో మాట్లాడతారంట. అమ్మాయిలతో మాట్లాడతారు. మీరు నువ్వు అన్నట్టు కరెక్టే, రెడ్ లైట్ గ్రీన్ లైట్ వెలిగినట్టు. ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే నేను ఫస్ట్ లోనే హలో మీరు ర్యాపిస్ట్ అయి ఉండొచ్చు రేపిస్ట్ అయి ఉండొచ్చు అంటుందండి. ఎగ్జాక్ట్లీ నా ప్రొఫైల్ మళ్ళీ ఎయిర్టెల్ వాళ్ళందరికీ మనం ఎవరో తెలిసినట్టు. ఏదో మనకి బాగా దగ్గర పరిచయం ఉన్నట్టు ఎయిర్టెల్ కి నీకు. అదే కదా భయ్యా. థ్యాంక్స్ నోయల్, నీ వల్ల లాస్ట్ ఓడింది. నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. భయ్యా ఇంత గెలిచింది వారు చెప్పండి. మనమే గెలిచామా? అవన్నీ నమ్మక గెలిచింది మాత్రం శేఖర్ మాస్టర్. కంగ్రాచులేషన్ చెప్పు. సూపర్ మాస్టర్ కంగ్రాచులేషన్. హాయ్ డార్లింగ్, బాగున్నావా? సూపర్ మాస్టర్ ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. కంగ్రాట్స్ మాస్టర్. థ్యాంక్ యూ కదా. కానీ చాలా బాగా మాట్లాడావు నువ్వు. నిజంగా డార్లింగ్, మూవీలో ఎలా యాక్ట్ చేస్తావు ఇక్కడ కూడా అలా చేసావు. బాగా చేసింది పెద్ద పప్పులో కాలు. థ్యాంక్ యూ నోయల్, థ్యాంక్ యూ ఫర్ లిఫ్టింగ్ ద కాల్. థ్యాంక్ యూ సో మచ్. ఇతర పార్టిసిపెంట్ లో ఎవరు గెలిచారనేది మళ్ళీ నేను ఆడియన్స్ ని అడగబోతున్నాను. చెప్పండి, రెడీ 1 2 3. గెలిచింది ఎవరు? చూసావా, నీ పేరు చెప్పినా ఆ పేరులో కలవట్లేదు. శేఖర్ మాస్టర్ అనేసారు. కానీ ఏది పని అయినా ఏం చేసినా గెలిచింది మాత్రం లాస్ట్నే. ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్ని ఎపిసోడ్స్ లో జరిగిన ప్రాంక్ కాల్స్ లో మనం ఆడుకోవడం సాధ్యం కదా. అదేంటో ఓపెనింగ్ నుంచే ఆడుకుంటా. కానీ గెలిచింది లాస్య నోయల్. నీకు శతకోటి వందనాలు. మనం గెలిచాం మనకు థ్యాంక్ యూ గెలిపించినందుకు. థ్యాంక్ యూ నోయల్ గెలిపించినందుకు. థ్యాంక్ యూ. నీ అమాయకత్వం చూస్తుంటే నాకు జాలి వేస్తుంది లాస్య. నీకు ఇప్పటి నుంచో నాకు DJ 1 నుంచి జాలి వస్తుంది. ఎందుకు మాస్టర్ అంత జాలి? ఎందుకు మంచిదని లాస్తాను. మా పాపం లాస్య మనసులో ఏం ఉండదు సార్. ఏమైనా ఉన్నా ఇంటికి దాచిపెట్టింది ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. దాని పేరు నా ఆట నా ఇష్టం. ఈ ఆట ఎలా ఉంటుందంటే మీరు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆడియన్స్ వచ్చి ఎవరో ఒక అమ్మాయి ఇక్కడికి తీసుకొచ్చాలి. సెలెక్ట్ చేసుకోవాలంటే భయపడ్డా. మా భార్య వచ్చేస్తుంది. బాబీ తోటి నేను ఖచ్చితంగా కొట్టిస్తా. ఓకే లాస్య, నువ్వు ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తారు. ఒకళ్ళకొకళ్ళు లవ్ లెటర్ రాసుకోవాలి. మీ సపోర్ట్ తోటి ఎవరు సూపర్ గా లవ్ లెటర్ రాస్తారో వాళ్ళు విన్ అయినట్టు. అంటే మీ ఇద్దరు ప్లేస్ లో వాళ్ళు ఆడుతున్నారు. ఓకే, మీరు సజెషన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి. అంటే ఎవరు ఇంప్రెసివ్ లవ్ లెటర్స్ ఉంటాయో వాళ్ళు విన్ అయినట్టు మీ ఇద్దరులో. ఓకే, అంటే మీ ద్వారా వాళ్ళు ఆడి మిమ్మల్ని గెలిపిస్తున్నట్టు. సో శేఖర్ మాస్టర్ సెలెక్ట్ చేసుకుని ఆ ఇస్త్రీ ఎవరు అంటే రూపా. లాస్య, నువ్వు ఎవరినైనా సెలెక్ట్ చేసుకో. చంటి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? ఇక్కడ నీకంటే హ్యాండ్సమ్ గా ఎవరు కనిపించట్లేదు. ఏ చంటి, ఆ అబ్బాయి ఎవరు బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉన్నాడు. నేను 1 2 3 అంటాను. ఇద్దరు స్టార్ట్ చేయాలి. టప్ రాసి కంప్లీట్ చేయాలి. ఓకే, చలో 1 2 3 స్టార్ట్. లవ్ లెటర్ రాయడం అయిపోయింది. అసలు ఎవరి ప్రేమ ప్రేమలాగా ఉందో చూద్దాం. ఫస్ట్ మనం శేఖర్ మాస్టర్ది చూద్దాం. ఓకే, చలో 1 2 3 స్టార్ట్. ప్రియమైన అక్షయ్కి ప్రియురాలి రూపారావినది. నువ్వు అసలు మనిషివేనా అని అన్నారు అందరూ. కానీ నాకు మనసున్న మనిషిలో కనిపించావు. మహేష్ బాబుని మిల్క్ బాయ్ అంటారు, కానీ ఆ మిల్క్ ఇచ్చేది నువ్వే అని ఎవరికి తెలియదు.
నువ్వు బర్రెకి బట్టలేసినట్టుంటావు. అయినా పర్లేదు, ఆ బర్రె వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో నాకు మాత్రమే తెలుసు. మనిషివి నలుపైన నీ మనసు తెలుపు. నువ్వు పడుకుంటే లేవలేవని తెలుసు, నేను పడిపోతే లేపలేవని తెలుసు. అయినా పడిపోయాను. నువ్వు చీకట్లో చంద్రుడివి, నా వాకిట్లో వాల్తీరు వాసివి. పాన్స్ పౌడర్ రాస్తే నీలా ఉంటుంది. పాన్స్ పౌడర్ నీలా ఉంటుంది. ఏది ఇక్కడ అక్కడ ఏదో వర్డ్ మిస్ అయింది. పందికి పాన్స్ పౌడర్ రాస్తే నీలా ఉంటుందా? ఓ అనకూడదని ఫిక్స్ అయ్యావా? ప్రేమలే ప్రేమ. నీకు ఫెయిర్ అండ్ లవ్లీ రాసిన ప్రయోజనం లేదని తెలుసు. అయినా నువ్వు పడిపోయావు కదా. అయినా యు ఆర్ మై లవ్ హీరో. ఎండింగ్ లో పడిపోవచ్చా? ఏది ఇట్లు ఇట్లు నీకు పడిపోయి జీవితంలో ఓడిపోయిన నీ రూప. మీరేం టెన్షన్ పడక్కలేదు, మేము లవ్ లెటర్ రాసాం. లెటర్ కూడా అసలు ఏం తగ్గదు. ఓం అంటే దేవుని తలుచుకోవాలి. శ్రీమతి రూపా గారికి, శ్రీమతి రూపా గారికి అని చెప్పేసి నీ శ్రీమంతుడు రాయినట్టు. ఉభయ కుశలోపరి. అరే ఇదే లాంగ్వేజ్. ఇద్దరు బాగున్నారంట. నువ్వు రూపా కాదు, నా కను పాప, నా కన్నీటి చంద్రంలో చేప. మనల్ని ఎదిరించడానికి మీ నాన్న పెద్ద తోప. నీ అందం ఇండియా మ్యాపా. నిన్న ఒక అమ్మాయిని చూశాను, అది నీ డూపా. నన్ను ఎప్పుడు లవ్ చేస్తావు, రేపా మాపా? అయినా మన ఇద్దరి మధ్య ఇంత గ్యాపా? దగ్గరికి రావచ్చుగా పాప. అరే మా ఇద్దరికి నా షో నా ఇష్టంలో వేయచ్చుగా పెద్ద సోఫా. మమ్మల్ని అడిగా వెంట్రా. లాస్ట్ లో రాశాడు భయ్యా, ఇట్లు పాపను పడేసిన మీ పీప. ఇదిరా లవ్ లెటర్ అంటే. ఎక్కడైనా సరే ఆ అమ్మాయి ఇంతనే హత్య చేశాడా? లేదు లేదు. ఆ అమ్మాయి ఎన్నిసార్లు పందికి బట్టలేసినట్టుంటావు, నువ్వు నల్లగా ఉంటావు, ఇవన్నీ అడిగామండి. ప్రేమని మీరు ఖర్చుతో చూస్తున్నారండి మీరు. ఇదిరా నిజమైన ప్రేమ అంటే. చూసి నేర్చుకోండి. ప్రేమికుల యుగంలో అడుగు పెట్టిన మా ప్రేమికుడు. నీ పేరేంటి? అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ కి ఇదేనా లాల్ సలాం. ఈ రౌండ్ లో కూడా ఈ లవ్ లెటర్ రాసి చాలా అద్భుతమైన తెలివితేటలు ఉపయోగించి దగ్గరుండి రాయిపించి ఏమిటో పాపా పీపలు రాసల మీద మార్కులు కొట్టేసిన మా లాష విన్నయిందా లేదా తెలుసుకోవాలి అంటే ఆడియన్స్ అడగాల్సిందే అన్న. మళ్ళీ అడుగుదాం. ఓకే 1 2 3. ఎంత నీరసంగా చెప్తున్నారు. ఈ రౌండ్ లో కూడా అదిరిపోయేట్టుగా లాష గెలిచింది కాబట్టి ఒకసారి గట్టిగా లాష చెప్పండి. కొట్టొద్దు, కొట్టద్దు అనే లోపలే కొట్టేస్తారా? ఏం తొందరరా మీకు? గట్టిగా చెప్పండి, లాష కొట్టండి. గెలిచిన ఓడిపోయిన వాళ్ళు వీళ్ళకి ఎలాంటివి చేయాలి అనేది ఒక చిన్న ఎడ్యుకేషన్. ఒకవేళ అబ్బాయి ఓడిపోయి ఉండుంటే ఓ చున్నీ వేసి బొట్టు పెట్టి పంపించేవాడు. ఇక్కడ అమ్మాయి ఓడిపోయింది కాబట్టి చాలా సింపుల్ గా చాలా నీట్ గా ఒక పద్ధతి ప్రకారంగా మీసం పెట్టి పంపించారు. చంటి లెటర్ రాసినప్పుడు సరిపోలేదేంటి? చంటి అని డి జూనియర్స్ లో ఒకసారి నాకు కూడా మీసాలు పెట్టారు. అమ్మయ్య సక్సెస్. అది కాదు. ఓకే లాస్య నువ్వే పెట్టి లాస్య మీసం పెట్టి పంపి. చేడి
ఇప్పుడు అందరితో సెల్ఫీ దిగాలి. నువ్వు ఎంత బాగున్నావు తెలుసా? ఇప్పుడు పడిపోయావు నేను మీ అందరం మీకు. గేమ్ అమ్మా, లైట్ తీసుకోవచ్చు అంటవన్నీ. వాడికి కూడా చున్ని వేసి బొట్టు పెట్టేవాడిని ఓడిపోయి ఉంటే, కానీ గెలిచాడు వెధవ. సెల్ఫీ. ఈ షోకి రావడం వల్ల మీకు ఎలా అనిపించింది? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను వీళ్ళందరిని చూసి, వీళ్ళతో చేసి. అది కాక నేను ఎప్పుడు ఇంతవరకు ప్రాంక్ కాల్ ఎవరితో మాట్లాడాను, ఫస్ట్ టైం మాట్లాడాను. చాలా బాగుంది చంటి, చాలా బాగా ఎంజాయ్ చేస్తాను, చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అది కాక ఇన్ని సాంగ్స్ లాస్ట్ డాన్స్ చూసి అదృష్టం కూడా దక్కింది ఈ స్టేజ్ మీద. మొత్తానికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ బ్యూటిఫుల్ వర్డ్స్. బట్ చంటి, నీ షో నీ ఇష్టమైనది సెకండ్ టైం వచ్చాను చంటి. నేను ఇది వరకు కంటే ఇప్పుడు చాలా ఎంజాయ్ చేసా చంటి. ఇవాళ కదా నంబర్ 1 షోకి వచ్చారంటే ఇంకెలా ఉండాలి నేను అసలు. కాదు చండి, నిజంగా నా కొడుకు ఎప్పుడు చూసాడు తెలియదు, ఇంట్లో ఇది చేస్తున్నాడు ఓ మై గాడ్ అని. ఏంటంటే చంటన్న షో అన్నాడు. ఆ తర్వాత నేను చూశాను. అంటే నాకు నిజంగా థ్యాంక్స్ టు ఈటీవీ, థ్యాంక్స్ టు మలయాళ, థ్యాంక్స్ టు ఆల్ ది టీమ్స్. నన్ను ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ తీసుకెళ్ళారు. ఎలా అంటే, నేను జనరల్ మనం ఆర్టిస్ట్ గా స్టేజ్ ఎక్కితే అందరూ అరుస్తారు. నేను ఎక్కడెక్కడో ఒక కాలేజ్ అలా లేచి నిలబడిందన్న. మన ఒక ఈవెంట్ కి వెళ్ళినప్పుడు కాలేజ్ లో దగ్గర ఒక 3000 మెంబర్స్ ఉంటారేమో, టాక్ మన అందరూ ఒకటేసారి లేచి ఓ మై గాడ్ అంటే ఈ ఎపిసోడ్స్ కి మేము చిన్న గిఫ్ట్ కూడా ఉంటుంది. ఎలా అంటే, వచ్చిన సెలబ్రిటీస్ తోటి మా ఆడియన్స్ కి ఇప్పిస్తాం. బెస్ట్ పర్ఫార్మర్ ఆర్ బెస్ట్ స్పోర్టివ్ ఉన్న వాళ్ళకి ఇప్పిస్తాం. ఈ ఎపిసోడ్ కి బెస్ట్ పర్ఫార్మర్ తీసుకోబోయే ఇద్దరు బ్యూటిఫుల్ పార్టిసిపెంట్స్ ఎవరు అంటే, వన్ ఇస్ రూపా అండ్ సెకండ్ వన్ ఇస్ అక్షయ్. మళ్ళీ వచ్చే వారం మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ. చెట్టు కింద కూర్చొని నేడే కాదు 3 కూడా వస్తుంది. త్వరగా తీసుకోవే, మా డాడీ కూడా వచ్చేది ఈ షాప్ కి. లెట్స్ వెల్కమ్ చిత్రలేఖ అండ్ ప్రభాస్ శ్రీనివాస్. సార్ మా మరదలు 3 రోజుల నుంచి భోజనం చేయట్లేదంటే పాప, చచ్చిపోతుంది. మీరు పెళ్లి చేసుకుంటుందంటే బాబా మిమ్మల్ని. నాకు కొంచెం పనిలో ఉన్నాను, సార్ మీకు దండం పెడతాను సార్. సార్ మా గల్లీలో అందరు నన్ను ఏమంటారు తెలుసా? మహేష్ బాబులా ఉన్నారంటారు తెలుసా? నువ్వు మహేష్ బాబు ఏంట్రా? ఆయన కలర్ ఏంటి, నీ కలర్ ఏంటి? ఆయన హైట్ ఏంటి, నీ హైట్ ఏంటి? ఏదో పెట్టమహోడ వేసుకొని ఏదైనా చెప్పినా నమ్మే తట్టుండాలి. మా గల్లీలో జూనియర్ అనుష్క అంటారు తెలుసా? నువ్వు జూనియర్ అనుష్క ఏంటే? జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరావు.